కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ హీరోకు ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడ్డం ఆలస్యం నెక్స్ట్ సినిమాకు బడ్జెట్ లెక్కలు మారిపోతుంటాయి. 100 కోట్లు కొట్టాడో లేదో నెక్స్ట్ ప్రాజెక్ట్ బడ్జెట్ డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం రీజనల్ బడ్జెట్ తోనే మూవీస్ చేస్తున్నారు. మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్న టాలీవుడ్ స్టార్స్ కు ఈ బడ్జెట్ లెక్కలు పట్టడం లేదా? టాలీవుడ్ లో అంతే. ఓ హీరోకి హిట్ పడితే నెక్స్ట్ సినిమాకు బడ్జెట్ పెరగాల్సిందే, నిర్మాతలు చేతులు కాల్చుకోవాల్సిందే. బాహుబలి 2తో 1000 కోట్లు కొల్లగొట్టాడని రాధేశ్యామ్కు భారీగా ఖర్చు పెట్టారు మేకర్స్. కానీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆదిపురుష్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సలార్, కల్కి 2 వర్కౌట్ అయ్యాయని రాజాసాబ్కు 450 కోట్లు పెడితే ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్స్ జాబితాలో చేరిపోయింది. 1000 crore కటౌట్ చిత్రాలపై భారీ బడ్జెట్ పెడుతున్నా అప్పుడప్పుడు మిస్ఫైర్ అవుతున్నాయి. పోనీ ఇన్వెస్ట్మెంట్ తగ్గిస్తారా అంటే హీరో రెమ్యూనరేషన్ తగ్గదే. జక్కన్నిచ్చిన ఇమేజ్ కు బలవుతున్న మరో బాధితుడు రామ్ చరణ్. RRR పుణ్యమా అని 1000 కోట్లు కొలగొట్టాడు. కానీ గేమ్ చేంజర్ పెద్ద విషయానికి వచ్చేసరికి మ్యాజిక్ వర్కౌట్ కావట్లేదు. చరణ్ సినిమాలపై పెట్టే బడ్జెట్ వసూళ్లలో కనిపించడం లేదు. గేమ్ చేంజర్ కోసం 500 కోట్లు పెడితే అందులో సగం కూడా రాబట్టుకోలేకపోయింది ఫిలిం. ఇక పెద్దితో కవర్ చేస్తాడనుకుంటే సేమ్ రిజల్ట్. ఈ సినిమాపై 400 కోట్లు పెట్టామని ఓపెన్ గానే చెప్పారు నిర్మాతలు. కానీ రికవరీ మాత్రం కాలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇప్పటి వరకు మహేష్ 300 కోట్లు టచ్ చేయలేదు. కానీ 1500 కోట్లతో తెరకెక్కుతున్న వారణాసిలో హీరో. కాకపోతే ఇక్కడ జక్కన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెరిగింది. నాని సరిపోదా శనివారం హిట్ 3తో 100 కోట్లు కొల్లగొట్టాడో లేదో పారడైజ్ బడ్జెట్ అతని మార్కెట్ కంటే ఎక్కువైందని సమాచారం. విజయ్ దేవరకొండ, నిఖిల్ వీళ్లపై నిర్మాతలు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ కలెక్షన్స్ కంటే ఎక్కువట. టాలీవుడ్ లో ఈ పరిస్థితులు కనిపిస్తుంటే బాలీవుడ్ లో డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. 1000 కోట్లు కొట్టిన హీరోలు రీజనల్ బడ్జెట్ తో సినిమాలే చేసేందుకు ఇష్టపడుతున్నారు. జవాన్, పఠాన్ తో 1000 crore కొట్టిన షారుఖ్ ఖాన్ కింగ్ విషయంలో బడ్జెట్ అదుపు తప్పనివ్వడం లేదు. 450 కోట్లతో తెరకెక్కిస్తున్నారని రూమర్స్ వినిపించినప్పటికీ కాదని తేల్చేశాడు దర్శకుడు. 250 నుండి 300 కోట్లతోనే నిర్మిస్తున్నారట. ధురంధర్ సిరీస్ చిత్రాలతో 3000 కోట్లు చూసిన రణ్వీర్ నెక్స్ట్ ఫిలిం ప్రళయ్ బడ్జెట్ అండర్ కంట్రోల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. 300 కోట్లలోపే కంప్లీట్ చేస్తున్నారని టాక్. సల్మాన్, అమీర్ ఖాన్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ సినిమాలే తీస్తున్నారు. ఈ లెక్కన చూస్తే మన హీరోలే బడాయిపోయి బడ్జెట్ పెంచేస్తున్నట్లు కనిపిస్తున్నారు.